అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనం కొబ్బరి కారం రెసిపీ చూద్దాము। ఇది వేపుడు కూరల్లోకి చాలా రుచికరంగా ఉంటుంది। ఈ కారాన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకొని 2 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు। ముందుగా ఎండుమిర్చి తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి। పౌడర్ అయిన తర్వాత ఎండు కొబ్బరి యాడ్ చేసుకొని అవి కూడా మెత్తగా అయిన తర్వాత వెల్లుల్లి యాడ్ చేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి। ఈ కారంకి మనం అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలి। వేపుడు కూరల్లోకి నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకునే బదులు ఇలా కొబ్బరి కారం వేసుకుంటే కూరలు చాలా రుచికరంగా ఉంటాయి। ఈ కారంలో ఇంకొకటి ఫాలో అవ్వాల్సిన చిట్కా ఏంటంటే వెల్లుల్లి మనం తొక్కుతో పాటు అంటే స్కిన్తో పాటు వేసుకోవాలి। అప్పుడు ఈ కారం పొడి పొడిగా ఉంటుంది, లేకపోతే ముద్దలాగా అయిపోతుంది। మీరు తప్పకుండా ట్రై చేయండి। ధన్యవాదములు।